Good morning, children. Good morning. Good morning, sir. Welcome back to our channel. Today we are discussing about probability 8 marks and 4 marks. అంటే జనరల్గా మనకు ప్రీవియస్ వీడియోలో ఏమేమి తెలుసుకున్నామంటే పబ్లిక్ ప్యాటర్న్ గురించి, తర్వాత నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ రూట్ 2 గురించి తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీకి సంబంధించి డెక్ ఆఫ్ కార్డ్స్ తెలుసుకుంటాం. అంటే యాక్చువల్గా మనకి 8 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్ కూడా ఉంటుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ 4 మార్క్స్ అని దీని గురించి చెప్తాను. స్టార్టింగ్ అయితే దీంట్లో మెయిన్గా 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డెక్ ఆఫ్ కార్డ్స్, సెకండ్ డైస్, థర్డ్ కాయిన్స్ అని. ఎక్కువ శాతం మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఫస్ట్ దీనిలో డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో దీన్ని 4 సూట్స్గా డివైడ్ చేస్తాం. 4 సూట్స్గా. నెంబర్ 1 బ్లాక్ క్లబ్స్, బ్లాక్ స్పేడ్స్, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్. ఈ విధంగా 4 సూట్స్గా డివైడ్ చేస్తాం. ఈ 4 సూట్స్లో ఒక్కొక్క షూట్లో ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ అంటే ప్రతి దాంట్లో 13 కార్డ్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో 13 కార్డ్స్. ఈ 13 కార్డ్స్లో ఇది నెంబర్ 1 ఏస్. ప్రతి షూట్లోనూ ఏస్ రిపీటెడ్ అవుతానే వస్తాడు. అంటే బ్లాక్ స్పేడ్ క్లబ్స్, బ్లాక్ స్పేడ్స్, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్లో 4ంటిలోనూ ఏస్ వస్తుంది. తర్వాత ఈ 4ంటిలోనూ కింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4ంటిలోనూ క్వీన్ కూడా వస్తుంది. ఆ తర్వాత 4ంటిలోనూ జాక్ అనేది కూడా వస్తుంది. మొత్తం 4 షూట్స్లో ఒక షూట్లో ఏమైతే కార్డ్స్ ఉన్నాయో రిమైనింగ్ అన్ని షూట్స్లోనూ అవే కార్డ్స్ ఎగ్జిస్ట్ అవుతా వస్తాయండి. ఇక్కడ నెంబర్ కార్డ్స్ వచ్చేసి 2 నుంచి 10 వరకు రాసుకుంటాం. 1 అనేది అయితే నెంబర్ కార్డ్ ఉంటుంది దీంట్లో. ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. 52 డెక్ ఆఫ్ కార్డ్స్ని 4 షూట్స్గా డివైడ్ చేసినారు. అది బ్లాక్ క్లబ్స్, బ్లాక్ స్పేడ్స్, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్ అని. ప్రతి దాంట్లో 13 కార్డ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లోనే ఏస్ ఉంటుంది, ప్రతి దాంట్లోనే కింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లోనే క్వీన్ ఉంటుంది, ప్రతి దాంట్లోనే జాక్ ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లోనూ 2 నుంచి 10 వరకు నెంబర్ కార్డ్స్ అనేది ఉంటాయి. ఓవరాల్గా మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయని చెప్తారు. ఫేస్ కార్డ్స్ అంటే ఇక్కడ ఏమంటే కింగ్, క్వీన్, జాక్. ఒక పార్ట్లో ఏం తీసుకున్నాం? 3 కార్డ్స్ వచ్చినాయి. అలా 4 షూట్స్లో 12 కార్డ్స్ వస్తాయి. వీటిని ఫేస్ కార్డ్స్ అని చెప్తాం. కింగ్, క్వీన్, జాక్ అనే వాటిని మనం ఏం చెప్తామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఇది నెక్స్ట్ది ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఆర్ ఆల్ఫాబెటిక్ కార్డ్స్. టోటల్ 16 ఉంటాయి. ఎలా 16 ఉంటాయంటే దీంట్లో ఆల్రెడీ ఫేస్ కార్డ్స్లో అన్ని ఆల్ఫాబెటికల్సే ఉన్నాయి, 12 అవుతాయి. నెక్స్ట్ది ఏసులు కూడా 4 ఉన్నాయి కాబట్టి ఇంకో 4. 12 + 4 టోటల్ యాడ్ చేస్తే మనకి 16 వస్తాయి. దీంట్లో ఆల్ఫాబెటిక్ కార్డ్స్. దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు, కానీ తెలుసుకోవాలి కాబట్టి మనము ఆల్ఫాబెటిక్ కార్డ్స్ 16 ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత నెంబర్ కార్డ్స్. ఒక్కొక్క షూట్లో 9 కార్డ్స్ ఉంటాయి. 1 ఎక్సెప్ట్ కాబట్టి 9 కార్డ్స్ ఉంటాయి. 9 × 4 = 36 కాబట్టి 36 అని రాస్తాం. తర్వాత ప్రాబబిలిటీ అనేది క్వశ్చన్ మెన్షన్ చేస్తాడు 8 మార్క్స్ సంబంధించి. ప్రాబబిలిటీలో 5 పాయింట్స్ లేకపోతే 6 పాయింట్స్ 4 పాయింట్స్ అయితే క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో మనం స్టార్టింగ్ ప్రాబబిలిటీ ఫామ్లో ప్రతి పాయింట్కి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రాబబిలిటీ = నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనొచ్చు, లేదంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనొచ్చు. దీనికి మీనింగ్ ఏమి అని చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే కింగ్కి సంబంధించినటువంటి ప్రాబబిలిటీ కనుక్కోమని చెప్తారు. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ కింగ్ అంటారు. అప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే టోటల్ 52 కార్డ్స్ని కాబట్టి దాన్ని ఒక ఈవెంట్ అనుకోవచ్చు. ఏదో ఒక ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ P of E అని రాసుకుంటాను. ఈ ఫర్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏమి? నువ్వు దేని గురించి అయితే క్వశ్చన్ రిప్రజెంట్ చేసినారో. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ గురించి తెలిసినారు కాబట్టి దాన్ని ఈ అనుకుంటాను, కింగ్ ఈవెంట్ని. P of E = ఓవరాల్గా మనకు మొత్తం 52 కార్డ్స్లో కింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. తర్వాత టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 52 ఉన్నాయి. ఇక్కడ వరకు నీకు రాస్తే చాలు, లేదంటే క్యాన్సిలేషన్ చేస్తామంటే 4 × 1 = 4, 4 × 1 = 4, 3 గా. ఓవరాల్గా 1/13 అని రాసుకోవచ్చు.
సో దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు మీరు. P of E ఈక్వల్ టు 4/52 ఆఫ్టర్ ది క్యాన్సిలేషన్ 1/13 అని రాసుకోవచ్చు. లేదు సార్ నేను P of E అని రాసుకోను, డైరెక్ట్ నేను ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాస్తారంటే అది రాసి 4/52 రాసుకోవచ్చు. సో ఈ విధంగా కింగ్ గురించి మాట్లాడితే ఇలా చెప్పచ్చు. సో తర్వాత నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకో క్వశ్చన్ అడిగినారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేను ఎఫ్ అనుకుంటున్నాను. చాయిస్ రివర్స్ మీకు నచ్చిన ఏ ఈవెంట్ లెటర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ గురించి అడిగినారు. పర్టికులర్గా క్వీన్ ఎలా అడుగుతున్నారంటే ఇక్కడ బ్లాక్ క్వీన్స్ అని అడిగినారు అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి బ్లాక్ క్వీన్స్ అంటే మనకు బ్లాక్లో క్వీన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. అప్పుడు మనం ఎలా రాస్తాం బ్లాక్ క్వీన్స్ గురించి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 2, టోటల్ అవుట్కమ్స్ 52, 2/52 అని రాస్తాం. సో బ్లాక్ క్వీన్స్ అన్నప్పుడు బ్లాక్ కలర్ లో ఉన్న క్వీన్స్ 2 ఉన్నాయి. సో టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. సో 2/52 క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2, 2 2 జా 2 6 జా అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1/26 అనేది రాసుకోవచ్చు. ఇక్కడ దేని గురించి? క్వీన్ గురించి మాట్లాడితే ఇలా రాసుకోవచ్చు. పర్టికులర్గా ఒకటి ఇచ్చినారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హార్ట్స్ సంబంధించినటువంటి ప్రాబబిలిటీ ఎంత అన్నారు. సో రెడ్ హార్ట్స్ అంటే టోటల్ మనకి రెడ్ హార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. సో 13 రాసుకున్నాం ఇక్కడ మనకు అర్థం కావడానికి. ఇక్కడ 13. సో దాని ఒక లెటర్ తీసుకుంటున్నా, లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు రాసుకోవచ్చు. మన చాయిస్ అది. ప్రాబబిలిటీ ఈక్వల్ టు రెడ్ హార్ట్స్ అని క్వశ్చన్ అడిగినారు. ఇక్కడ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ హార్ట్స్ అని అడిగినారు. సో రెడ్ హార్ట్స్ టోటల్ మనకు 13 ఉన్నాయి. 13/52 అని రాసుకుంటాం. సో 13/52ని క్యాన్సిలేషన్ 13 ఎలా వచ్చింది, 52 ఎలా వచ్చిందంటే దేని గురించి అడిగినారు? రెడ్ హార్ట్స్ గురించి అడిగినారు. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటున్నాం 13. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి 13/52 క్యాన్సిలేషన్ 13 1 జా 13 4 జా 1/4 అని రాసుకోవచ్చు ఇక్కడ. సో ప్రాబబిలిటీ అని రాసుకోవచ్చు, లేదంటే P of E, P of F, P of R, P of G ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా బుజ్జి? నెక్స్ట్ రెడ్ హార్ట్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పేస్ కార్డ్స్ అని అడుగుతారు క్వశ్చన్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పేస్ కార్డ్స్ అని. సో పేస్ కార్డ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 12 ఉన్నాయి. మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసి దాని తర్వాత ఈక్వల్ టు రాసి టోటల్ ఎన్ని వచ్చినాయి? ఇక్కడ పేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉన్నాయి. సో మనం క్యాన్సిల్ చేసి చేయొచ్చు, అంటే అలాగే రాసుకోవచ్చు. ఎప్పుడు పేస్ కార్డ్స్ గురించి మాట్లాడినప్పుడు. తర్వాత నెక్స్ట్ నెంబర్ కార్డ్స్ ప్రాబబిలిటీ ఎంత అడుగుతారు. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్స్ అని. సో నెంబర్ కార్డ్స్ 36 ఉన్నాయి. సో 36/52 అని రాసుకోవాలి. ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే అలానే పెట్టేయచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం రాసేటప్పుడు నెంబర్ కార్డ్స్ గురించి మెన్షన్ చేసినారనుకోండి, నెంబర్ కార్డ్స్ అన్నప్పుడు మనకి ప్రాబబిలిటీ నెలచుకోవడం ఫార్ములా రాసి ఇలా రాసుకోవచ్చు. లేదా నెక్స్ట్ నువ్వు ఏదంటే ఏదో ఒక లెటర్ తీసుకోవచ్చు. P of N అని. సో N అనేది ఈవెంట్. N ఈవెంట్ దేని గురించి? నెంబర్ కార్డ్స్ గురించి. సో P of N ఈక్వల్ టు 36/52 రాసుకున్నా ఒకటే, లేదంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు ఫార్ములా రాసి 36/52 రాసుకున్నా ఒకటే. అంటే దేని గురించి అడిగినారంటే ఇక్కడ పేస్ కార్డ్స్ గురించి అడిగినప్పుడు అలా రాసుకోవాలి. సో ఓవరాల్గా మనకి దేని గురించి అడిగితే అది పర్టికులర్గా దేని ఉంటుంది. ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ రెడ్ కింగ్ అని అడుగుతారు. రెడ్ కింగ్ అన్నప్పుడు కింగ్లో దేంట్లో రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పుకుంటే రెడ్ హార్ట్స్ రెడ్ డైమండ్స్లో కింగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా 4 కింగ్స్ ఉన్నాయి. 4 కింగ్స్లో మనకి రెడ్ కింగ్ అని పర్టికులర్గా అడిగినారు అనుకోండి, 2నే ఉన్నాయి కాబట్టి 2/52 అని రాసుకోవాలి. 2/52 అని ఫార్ములా రాయాలా. ఫార్ములా తర్వాత 2/52 అని రాసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ది ఇక్కడ నెంబర్ కార్డ్స్ గురించి. ఓకే, జాక్ దేని అడిగిన ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఏస్ అన్నారు అనుకున్నాం. వితౌట్ ఏస్ అంటే ఏస్ కాకోకుండా తీసుకోవాలి. క్వశ్చన్లో అడిగేటప్పుడు వితౌట్ ఏస్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ వితౌట్ ఏస్ అన్నారు. అప్పుడు మనం ఏం చెప్తాం? ఏస్ కౌంట్ చేయకోకుండా రిమైనింగ్ కార్డ్స్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. వితౌట్ ఏస్ అన్నప్పుడు ఏస్ తీసేస్తాం 4. రిమైనింగ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 48 కార్డ్స్ ఉంటాయి. సో 48/52 అని రాసుకుంటాం.
సో మనకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏమంటే క్వశ్చన్ ఎలా అడిగినారు, దేని గురించి అడిగినారు. సో ఇక్కడ రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్, కింగ్స్ దేని గురించి అడిగినారు, తర్వాత ఏస్ గురించి అడిగినారా, కింగా, క్వీనా, జాకా, నెంబర్ కార్డ్స్ అని. సో ఓవరాల్గా అయితే మనకి 52 కార్డ్స్లో దేని గురించి క్వశ్చన్ వితౌట్ అన్నప్పుడు ఆ కార్డ్స్ తీసేసి మనం కౌంట్ డౌన్ చేసుకోవాలా. సో ఈ విధంగా మనము 8 మార్క్స్ క్వశ్చన్ డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇదే క్వశ్చన్ 4 మార్క్స్కి ఎలా అడుగుతారంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతారు 4 మార్క్స్లో ఒక పాయింట్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని అడుగుతారు. ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ఇక్కడ 4 మార్క్స్ అడిగేటప్పుడు వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ క్వీన్ అన్నారు. మీకు అర్థం కావడానికి ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కింగ్ అన్నారు. రెడ్ కింగ్ అన్నప్పుడు రెడ్ కలర్లో కింగ్, తర్వాత రెడ్ డైమండ్స్, రెడ్ హార్ట్స్ రెండు కలిపి కింగ్ 2 ఉన్నాయి. సో మనం ఎలా రాయాలంటే రాసేటప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు పాయింట్ నెంబర్ 1 రాసుకుంటాము. ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఈక్వల్ టు అని రాస్తాం. ప్రాబబిలిటీ ఈక్వల్ అని రాసేసి సో దీంట్లో రెడ్ కింగ్ గురించి మాట్లాడారు కాబట్టి 2/52 అని రాసుకుంటాం. తర్వాత క్యాన్సిల్ చేయాలనుకుంటే చేయండి అంటే ఓకే. తర్వాత నెక్స్ట్ రిలేటెడ్గా ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ దీంట్లో 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని అడుగుతారు. ఆల్రెడీ మనకు ఒక క్లూ అయితే క్వశ్చన్లో కనిపిస్తూ ఉంటుంది. క్యాల్కులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కింగ్స్ ఇన్ డెక్ ఆఫ్ కార్డ్స్ అని అడిగింటారు. సో దానికి సంబంధించి నీకు నచ్చిన ఏవైనా 4 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే, ఆన్సర్స్ రాయకూడదు. మనం ఓన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాయిస్ యూవర్స్ నీకు నచ్చిన ఏ క్వశ్చన్ అయినా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి ఆన్సర్ రాస్తాం, తర్వాత క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమన్నారు కాబట్టి క్రియేటివ్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. క్రియేటివ్లో ఎన్ని రాస్తాం, ఇక్కడ 4 క్వశ్చన్స్. సో నెంబర్ 1 మనకు నచ్చిన ఏ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్స్, లేదా క్యాల్కులేట్ ది ప్రాబిలిటీ దట్ ఆఫ్ నెంబర్ కార్డ్స్, లేదా క్యాల్కులేట్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఏస్, క్యాల్కులేట్ ది ప్రాబిలిటీ ఆఫ్ కింగ్స్, క్యాల్కులేట్ ది ప్రాబిలిటీ ఆఫ్ జాక్స్, క్యాల్కులేట్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఏస్. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు నచ్చిన ఏ క్వశ్చన్ అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా చెప్తున్నాం అంటే ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ప్రాబిలిటీ క్వశ్చన్ వాళ్ళు ఒకటి ఇస్తారు, అది ఏ క్వశ్చన్ అయినా ఉండొచ్చు. సో ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇలా ఇచ్చినారు అనుకుందాం. ఇక నేను ప్రాబిలిటీలో ఒకటి చెప్పుకున్నాం, ఇంకో క్వశ్చన్ రిలేటెడ్ ఒకటి అడిగినాను అనుకుందాం. సో క్వశ్చన్ ఎలా అడిగినారంటే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్స్ అని క్వశ్చన్ అడిగినారు. సో దాంట్లో మన ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో 12/52 అని రాయాలి. డైరెక్ట్గా అయితే రాయకూడదు ఇక్కడ, కానీ కరెక్ట్ ఫార్ములా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏమని, ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసి దాని తర్వాత ఈక్వల్ టు సింబల్ తీసుకొని 12/52 అనేది మెన్షన్ చేయాలి. తర్వాత క్వశ్చన్స్ క్రియేట్ చేయమని అడుగుతారు. క్వశ్చన్స్ క్రియేట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా మనం 4 క్వశ్చన్స్ తయారు చేయాల్సి ఉంటుంది. దీని గురించి డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి సింపుల్ అన్న, దీంట్లో డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి అడిగితే డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి క్వశ్చన్ తయారు చేయాలి. లేదు దీంట్లో డైస్ గురించి అడుగుతారు. మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెక్ ఆఫ్ కార్డ్స్, దాని తర్వాత డైసే. ఈ వీడియోలో డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో డైస్ గురించి తెలుసుకుందాం. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా క్వశ్చన్ బాగా అనలైజ్ చేసుకోవాలా. తర్వాత దీనికి క్రియేటివ్ ప్రాబ్లం అడిగినప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటేనా, సో ఇక్కడ క్వశ్చన్లో 4 మార్క్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ కార్డ్స్ గురించి క్వశ్చన్ అడిగానుకున్నాం. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్స్ అంటారు. సో పర్టికులర్గా నెంబర్ కార్డ్స్ అన్నారా, లేకపోతే బ్లాక్ క్లబ్స్లో నెంబర్ కార్డ్సా, బ్లాక్ స్క్వేర్స్లో నెంబర్ కార్డ్స్, ఏది అడిగినారు అనేది మనం ఐడియా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్స్ అంటే టోటల్ 52 కార్డ్స్ నెంబర్ కార్డ్స్ గురించి అడిగినట్టు. అలా కాకుండా వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్స్ ఇన్ రెడ్ హార్ట్స్ అన్నాడు అనుకోండి, రెడ్ హార్ట్స్లో ఉన్నటువంటి నెంబర్ కార్డ్స్ మాత్రమే. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్స్ ఇన్ రెడ్ డైమండ్స్ అన్నారు అనుకో, రెడ్ డైమండ్స్లో నెంబర్ కార్డ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. సో దేని గురించి క్వశ్చన్ అడుగుతారో దాని రిలేటెడ్ ఆన్సర్ రాసి క్రియేటివ్ క్వశ్చన్స్ అన్నప్పుడు నీకు నచ్చిన ఏ క్వశ్చన్కైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ జాక్ ఇన్ బ్లాక్ క్లబ్స్, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ queen in red hearts, what is the probability of king in black clubs. సో వాట్ ఎవర్ నీకు నచ్చిన ఏ క్వశ్చన్స్ అయినా కూడా నువ్వు తయారు చేసుకోవచ్చు దీంట్లో. సో
సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చెప్పవచ్చు. అది 8 మార్క్స్ది, 4 మార్క్స్ది. ఇంకా ప్రాఫిట్ అనే చాప్టర్లో మనకి డైస్ గురించి ఉంది, కాయిన్స్ గురించి ఉంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.